నమస్తే. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను స్టార్ట్ చేస్తున్నాను మేలా నుండి అనమాట. సో, నేను 2 డేస్ బ్యాక్ మేలా వెళ్ళాను. ఈ మేలా ఏంటంటే మా హౌస్ అంటే మా సరౌండింగ్‌లోనే అవుతుంటది. అంటే ఇది ఇయర్లీ వన్స్ జరుగుతదనమాట. ఇంకా 1 వీక్ ఇక్కడ దేవుడి టెంపుల్ ఉందనమాట. అమ్మవారి టెంపుల్. సో, ఇక్కడ 1 వీక్ వరకైతే ఈ మేలా జరుగుతదనమాట. సో, ఇక్కడ ఎన్నో థింగ్స్ జరుగుతుంటాయి. లైక్ కిచెన్ ఐటెమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ ఉంటాయి గర్ల్స్ గురించి. బ్యాంగిల్స్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఇంకా మనకి డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా డెకార్ చేసుకోవడానికి. సో ఇవన్నీ ఇక్కడ దొరికేస్తాయి అనమాట ఈ మేళాలోని. చాలా తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే దొరుకుతుంటాయి. సో అంటే కావాలంటే కొనొచ్చు, లేకపోతే లేదు. కానీ మేళా వెళ్ళడము, ఆ తిరగడము అదొక సరదాగా ఉంటుంది కదా. సో అందుకైతే నేనైతే ఎవ్రీ ఇయర్ వస్తుంటాను. సో ఈరోజు నేను ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. చాలా వరకు బ్యాంగిల్స్ అయితే ఈసారి కొన్నాను అనమాట. సో ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా చాలా ఉన్నాయి. చూస్తే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే దగ్గరికి వెళ్ళి చూశాను అనమాట పట్టుకొని, ఎందుకంటే దూరం నుండి అంతగా తెలియదు కదా క్వాలిటీ బాగుందో లేదా అనేసి. అంతగా లేడీస్ ఉన్నారు ఇక్కడ. సో ఒకసారి చూద్దామని స్టీల్ సామాన్లు కూడా బాగున్నాయి అనమాట తక్కువ రేట్కి. అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎన్ని కలర్ఫుల్ బ్యాంగిల్స్ ఉన్నాయో. నార్మల్లీ నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకుంటుంటాను, కానీ ఈసారి అయితే బ్యాంగిల్స్ తీసుకోవాలనిపించింది. ఈ బ్లాక్ గ్రేప్స్ ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. చాలా పుల్లగా ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి బాగా వస్తుంటాయి, కానీ ఈసారి ఏంటో అసలు తినలేకపోతున్నాము. సో జ్యూస్ అయితే చేసేస్తున్నాను. దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఎన్ని గ్రేప్స్ ఉన్నాయో అన్నీ చేసేసాను. సో ఇంతే వచ్చిందనమాట. నా ఐల్ షో యూ ఏమేమి తీసుకున్నాను అనేది. సో బ్యాంగిల్స్ ఎక్కువగా తీసుకున్నాను అని చెప్పాను కదా, ఈ బాక్స్లో పెట్టేసి ఉంచేసాను అనమాట. సో ఇది ఒక టైప్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. ఇది 2 సెట్ అనమాట. ఒక చేతిలోనే 2 వేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఇదేమో మా మమ్మీ గురించి తీసుకున్నాను. సో బాక్స్ కూడా అతను ఫ్రీ ఇచ్చారనమాట, ఎందుకంటే అన్ని కొన్నాం కదా అందుకనేసి. సో 2 బాక్సెస్ అలా ఫ్రీ ఇచ్చారు. తర్వాత ఇదొక సెట్ అనమాట. సో ఈ బ్యాంగిల్స్ అన్ని నేను అంటే నా గురించి, మా సిస్టర్, అలాగే మా మమ్మీ గురించి అయితే తీసుకున్నాను అనమాట. సో మా ముగ్గురు గురించి. ఇది మా మమ్మీ గురించి సెలెక్ట్ చేశాను. నాకు ఇది మమ్మీ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇది ఆ స్టోన్ది మమ్మీ గురించి తీసుకున్నాను అంతే. ఇంకన్నీ నాది మా సిస్టర్ది అనమాట. ఇంకెన్ని ఉన్నాయో. సో ఇది కూడా ఒక బ్లాక్ మెటల్ టైప్ తీసుకున్నాను. అంటే అంటే మనం సల్వార్ సూట్ వేసుకుంటాం కదా, సో ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు, లేకపోతే శారీస్ అలాంటివి వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఈరోజు వెళ్ళలేదండి, 2 డేస్ బ్యాక్ వెళ్ళామన్నమాట మేళాకి. సో ఇది ఒక సెట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది కొత్తగా వస్తున్నాయి ఏంటో ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్. చాలా డీసెంట్గా అనిపించింది. అంటే ఇప్పుడు పింక్ కలర్, లైట్ పింక్ అనమాట, వైట్ కూడా కాదు, ఆఫ్ వైట్ ప్లస్ పింక్ కాంబినేషన్లో ఉంది. చాలా ఎలిగెంట్గా అనిపించింది. ఇది కూడా వైట్ సల్వార్ సూట్ ఏదైనా ఉంటే దాంట్లో మ్యాచ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ శారీ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు శారీలో కూడా. ఇదొక ఆరెంజ్ టైప్ ఆఫ్, ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్ అనమాట. ప్యాక్ అయితే ఓపెన్ చేయలేదు. సో ఇది మా సిస్టర్ గురించి తీసుకెళ్తుంది. అలాగే ఇంకొక ఇది ఎల్లో, లైట్ ఎల్లో అనమాట. సో ఇదొక టైప్ ఆఫ్ తీసుకున్నాము.
ఇది ఇంకోటనమాట. ఏది తీసుకున్నా 2 సెట్సే తీసుకున్నాము. ఎందుకంటే మేమిద్దరం వేసుకుంటాం కదా! సో, అందుకనేసి ఇది కూడా 2 సెట్స్ తీసుకున్నాను. దీని ముందు చూపించాను కదా! అది కూడా 2 సెట్సే తీసుకున్నాను. సో, ఈ బ్యాంగిల్స్ అన్నీ కాస్ట్ వచ్చేసి ఒక బ్యాంగిల్ సెట్ 100 రూపీస్ అనమాట. సో, అదే చెప్తున్నాను కదా! ఇయర్ రింగ్స్ అయితే ఏం తీసుకోలేదు అంతగా. నార్మల్లీ నేను ఇయర్ రింగ్స్ ఎక్కువ సెలెక్ట్ చేస్తుంటాను. కానీ బ్యాంగిల్స్ ఈసారి అసలు ఏం లేదు అనేసి అంటే ఉంది ఒక 2, 3 అలా టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఎక్కువగా ఏం లేదు. సో, బ్యాంగిల్స్ అయితే ఎక్కువ అట్రాక్ట్ చేసింది. అందుకనే బ్యాంగిల్స్ ఈసారి కొందామని డిసైడ్ అయ్యామన్నమాట. ఆ తర్వాత ఇది లైట్ పింక్ అనమాట. ఇది నా దగ్గర ఒక డ్రెస్ ఉంది. సో, దానికి మ్యాచ్ అవుతుందని ఇది ఒకటి తీసుకున్నాను. ఈ స్టిక్కర్స్ ఉంది కదా! ఈ టైపు మమ్మీ పెట్టుకుంటారనమాట. సో, ఇది ఎక్కడ దొరకట్లేదు ఈ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ స్టోన్‌తోని. సో, ఇది నాకు నచ్చింది. సో, అందుకని ఒక 5, 6 సెట్ అయితే తీసేసుకున్నాను ఒకేసారి మమ్మీ గురించి అయితే. 10 రూపీసే అనమాట అది. సో, ఈ బ్యాంగిల్స్ నా ఫేవరెట్ అనమాట. ఇది కూడా 2 సెట్స్ తీసుకున్నాము. నా గురించి, సిస్టర్ గురించి. సో, ఇది ఎన్నున్నాయో అన్నిట్లో నాకు ఇది నచ్చిందనమాట. ఇది అంటే 1 వేసుకోవడానికి, కానీ చాలా బాగుంది. ఈ చిన్న బ్యాంగిల్స్ వచ్చేసి మా కుకీ బేబీ గురించి అనమాట. ఇంకంతే. ఇంకన్నీ క్లిప్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా! అది రబ్బర్ బ్యాండ్స్ అంతే, ఇంకేం లేదు. యాక్చువల్లీ స్టీల్ రిలేటెడ్ ఏదైనా థింగ్స్ ఉంటే నేను షాప్‌లోనే తీసుకుంటాను. ఇలా బయట అయితే తీసుకోను. కానీ నేను చూసాను, చాలా బాగుందనమాట క్వాలిటీ. అలాగే టిఫిన్ ప్లేట్స్ ఎక్కువగా ఇంట్లో అయితే లేదు. సో, అందుకని ఇక్కడ క్వాలిటీ బాగుంది. చాలామంది లేడీస్ అయితే కొంటున్నారు. సో, దగ్గర నుంచి చూశాను కదా! సో, క్వాలిటీ బాగుంది, తక్కువ రేట్‌కి వస్తుంది. సో, అందుకనేసి కొన్ని అయితే స్టీల్ థింగ్స్ కూడా తీసుకున్నాను. లైక్ టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా! ఆ తర్వాత చిన్న బౌల్స్ అనమాట. సో, ఇది బాగుంది. అంటే నచ్చింది నాకు. సో, అందుకని కొన్ని స్టీల్‌వి అయితే తీసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ తర్వాత అవుతుంది కదా! సో, అందుకనేసి మళ్ళీ ఎందుకు తీసుకోలేదా అంటే అనిపిస్తుంది కదా తీసుకోకపోతే. సో, అందుకనే కొన్ని అయితే తీసుకొని వచ్చాను. దీంట్లోనే ఒకటే డిఫెక్టివ్ ప్రోడక్ట్ దొరికిందనమాట. డిఫెక్టివ్ కాదు, కొంచెం అంటే ఏంటంటారు అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంది. సో, అది వదిలేస్తే ఇంకన్నీ బాగున్నాయి అనమాట. చాలా హెవీగా ఉంది ప్లేట్స్ కూడా. సో, ఇంకన్నీ బాగున్నాయి. ఏది కూడా అలా డిఫెక్టివ్ ప్రోడక్ట్ అయితే రాలేదు. అంటే ఇలాంటి స్టీల్ రిలేటెడ్ థింగ్స్ అయితే నేను మమ్మీకి అడిగి తీసుకొస్తానన్నమాట. మమ్మీ ఏం తీసుకురావాలి, ఎలాంటివి కావాలి అనేసి. ఎందుకంటే మమ్మీ కిచెన్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి. కానీ ఈసారి ఫస్ట్ టైం అనమాట నేను అడగకుండా తీసుకొచ్చాను, కొంచెం భయపడి. ఎందుకంటే మమ్మీ ఏమంటారా అనేది. కానీ మమ్మీ ఏం అనలేదు, ఎందుకంటే క్వాలిటీ కూడా బాగుంది.
ఈరోజైతే మా మమ్మీ చేస్తున్నారు చికెన్ పులావ్ అనమాట. సో ఈరోజు మీతో రెసిపీ అయితే షేర్ చేస్తాను డీటెయిల్డ్గా. సో చికెన్ పులావ్ కావాల్సిన సామాన్లు ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అని అంటే దాల్చిన చెక్క కావాలి, ఇలాచీ కావాలి, అలాగే గోల్మిర్చి అంటారు కదా, సో అది కూడా కావాలి. ఆ తర్వాత అనాస్ ఫూల్ అంటారు, బిర్యానీ రిలేటెడ్ థింగ్స్ అనమాట. సో ఇవన్నీ మనమైతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్న తర్వాత 10 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆ తర్వాత 4-5 తేజ్పత్తా అంటారు కదా, సో అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ పక్కకు పెట్టుకున్నాం కదా బిర్యానీ దినుసులన్నీ, సో అది కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 2-3 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఈ టైప్లో కట్ చేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే బాస్మతి రైస్ ఉంటుంది కదా, ప్యాకెట్ వస్తుంది, సో అది కేజీ ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. సో అదైతే మనం కడిగేసుకొని అలాగా అన్నం వార్చినట్టుగా వార్చాలి. ఇప్పుడు ఏం యాడ్ చేసాము అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట యాడ్ చేసుకున్నాము. సో అన్నం వార్చేసి ఉంచితే ఏంటంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకనేసి సో ఇప్పుడైతే మనము చికెన్ పులావ్కి అయితే 1/2 kg చికెన్ అయితే వేసుకున్నాం అనమాట. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత 2-3 స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటాము. తర్వాత చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాము. కారం పొడి ఎంత మనకు కావాలో టేస్ట్ తగ్గట్టుగా అంత తీసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత టేస్ట్ కావాల్సిన సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాము. సాల్ట్ ఇక్కడైతే మేము రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాము. తర్వాత 2 స్పూన్స్ హల్దీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాము, అంటే పసుపు. సో ఇప్పుడైతే జస్ట్ మనమైతే కలిపేసుకుంటాం అనమాట. అన్నీ వేసేసుకున్నాం కదా, సో వాటర్ ఉంటుంది కదా, సో అదంతా అయితే బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసుకొని కొంచెం అంటే కింద మాడకుండా జస్ట్ మనం వాటర్ అయితే కొంచెం యాడ్ చేసామన్నమాట, ఎందుకంటే మాడిపోతుంది అలాగ వదిలేస్తే. సో అలాగ 10 మినిట్స్ అయితే బాగా మగ్గిపోవాలన్నమాట. కొంచెం ఒకసారి అయితే మూత పెట్టేసుకుంటాము. సో ఇప్పుడు మూత తీసేసిన తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. సో వాటర్ ఎంత వేసుకుంటున్నాము అని అంటే ఇప్పుడు మనము 1 గ్లాస్ రైస్ తీసుకున్నాము అని అంటే 1 గ్లాస్ బిర్యానీ ఏంటంటే బాస్మతి రైస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ అనమాట. సో అలాగా ఇక్కడ మనం ఈరోజు కేజీ ప్యాకెట్ తీసుకున్నాము బాస్మతి రైస్. సో కేజీకి అంటే ఎన్ని గ్లాసెస్ అయిందో, ఒకవేళ 4 గ్లాస్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్, సో అలాగే 8 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో మనం అంటే మమ్మీ అయితే లెక్క పెట్టారనమాట ఎన్ని గ్లాసెస్ ఆఫ్ బియ్యం అయింది అనేది, దాన్ని బట్టి మమ్మీ యాడ్ చేశారు. సో బాస్మతి రైస్ ప్యాకెట్స్ దొరుకుతుంటాయి అనమాట ఆన్లైన్లోని, కేజీ ప్యాకెట్స్, లేకపోతే బయట కూడా దొరికేస్తాయి, ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా బియ్యం అయితే మనము ఫస్ట్ అంటే వాష్ చేసాము కదా, వాచినట్టుగా పెట్టాము కదా, సో వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో బియ్యం అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ ఉడికిన తర్వాత దాంట్లో మనం బియ్యం అయితే వేసేసుకుంటాం. అంటే వంటలు ఉంటాయి కదా, పులావ్ కానీ బిర్యానీ కానీ అందరూ ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేసుకుంటారు ఇంట్లోని, అందరిది డిఫరెంట్ ఉంటుంది అనమాట. మా ఇంట్లో మమ్మీ అయితే ఇలా చేస్తారు. సో మీతో అందుకే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒకసారి వాటర్ వేసుకున్నాం కదా, కలిపేసుకుంటాం అనమాట ఒకసారి అయితే.
చికెన్ పులావ్ అన్నా, చికెన్ బిర్యానీ అన్నా నాకే ఎక్కువగా ఇష్టం అనమాట ఇంట్లోని. అంటే నాకు అంటే చికెన్ ఉంటది కదా! చికెన్ అంతగా నచ్చదు. నేను అంత తినను. కానీ ఆ రైస్ ఉంటది కదా! సో, అది చాలా బావుంటుంది. సో, ఆ రైస్ గురించయితే మమ్మీ చేయమంటాననమాట స్పెషల్లీ. మీకు ఒకవేళ నచ్చితే అంటే సింపుల్‌గా అనిపిచ్చింది, ఈజీగా మనం చేసుకోవచ్చు అనంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బావుంటుంది. సో, రెగ్యులర్‌గా వంటలు చేసుకునే కన్నా ఇలాగ ఎప్పుడెప్పుడో చేసుకుంటే బావుంటుంది. సో, మూతైతే పెట్టేసుకొని 10 మినిట్స్ సిమ్‌లోనైతే ఉడకాలి. స్టార్టింగ్ నుండి మనం వంట చేస్తున్నాం కదా! పులావ్ అయితే స్లో ఫ్లేమ్‌లోనే ఉంటదనమాట. తర్వాత కొంచెం మీడియం అయితే మధ్యలో చేస్తాం. వాటర్ ఏస్తాం ఆ టైంలోనే. ఇంక తర్వాత ఇంకంతా స్లో ఫ్లేమ్‌లోనే మనం చేసుకోవాలి పులావ్ అయితే. సో, ఇక్కడ 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఎళ్ళిపోయింది. చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో, నెమ్మదిగా స్లోగా అంతా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆ పీసెస్ అన్నీ ఉంటాయి కదా! అవి కూడా బ్రేక్ అవ్వకుండా అనమాట. మమ్మీ హాఫ్ కేజీ పులావ్‌లో వేశారనమాట చికెను. ఆ తర్వాత ఇంకొక హాఫ్ కేజీ కబాబ్స్ చేశారు. చాలా యమ్‌గా ఉంది కదా! సో, ఒకవేళ ఈ రెసిపీ కావాలి అనంటే తప్పకుండా చెప్పండి. కబాబ్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తాను.